రోజురోజుకు జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందంటున్నారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి మాకినేడి శేషకుమారి. కులాలకు మతాలకు అతీతంగా జనసేనను గెలిపిస్తారని ప్రజలు హామీ ఇస్తున్నారంటున్న శేషకుమారితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన జోరు కనపడుతుంది. చివరి వరకు ఉత్కంఠ పరిస్థితుల మధ్య నెలకొన్న మాకినేడి శేషకుమార్ చివరి మినిట్లో బీఫామ్ తెచ్చుకుని నామినేషన్ విజయవంతంగా దాఖలు చేశారు. ఆ తర్వాత జన సైనికుల్లో మరింత ఉత్సాహం కనపడుతుంది. ప్రస్తుతం ఆవిడ మనతో ఉన్నారు. ఆవిడ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి విజయవంతంగా సీట్ చేజిక్కించుకోవడంతో పాటు నామినేషన్ కూడా దాఖలు, అంటే ఆ స్థాయిలో జన సైనికులు మీరు వెంటున్నారంటే ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎలా ఉందంటారు? జనసేన పార్టీ జన సైనికులు మాత్రం ఎప్పుడు కూడా చిక్కు చెదరలేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే 175 సీట్లలో పవన్ కళ్యాణ్ గారే నుంచున్నట్టుగానే ఫీల్ అవుతున్నారు. కాబట్టి కొంచెం వ్యతిరేకత వచ్చినా కూడా వారందరూ కొంచెం సమన్వయపరుచుకుని నాయకులను కలుపుకోవడానికి కొద్దిగా టైం తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ అభ్యర్థిత్వం కోసం చాలామంది పోటీ పడ్డారు, అయితే చివరి నిమిషంలో మీకు కేటాయించారు. అయితే వీరందరూ కూడా ఒక మాట మీద రాబడి, అంటే అసంతృప్తులందరూ కూడా ఒకే మాట మీద రాబడి వచ్చి మీకు నిలబడ్డారంటే అది మీ పార్టీ యొక్క గొప్పతనం అంటారా? తప్పకుండా అండి. ఎక్కడికక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారి విలువలు సిద్ధాంతాలకే ఎప్పుడు కట్టుబడి ఉన్నారు. అందుకని మా అదృష్టం ఏంటంటే ఎవరు కూడా ఇండిపెండెంట్గా వేయలేదు, అంటే పార్టీకి కట్టుబడి ఉన్నారు అన్నది వాళ్ళ గొప్పతనం. జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్ళాలంటే మీ మేనిఫెస్టో సరిపోతుందంటారా? చాలండి. ఎందుకంటే 600 పథకాల కంటే 60 పథకాలు, అందులో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 6 పథకాలు చాలా గొప్పమైన అద్భుతమైనవి. మహిళలకు 2500 నుంచి 3500 గ్యాస్ సిలిండరు, నెక్స్ట్ రైతులకు ఇచ్చిన హామీ, ఇవన్నీ కూడా మా ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇచ్చిన, అలా ప్రతి కమ్యూనిటీకి కూడా ఒక రకమైన భరోసా హామీ ఇచ్చారు. ఈ హామీతో పవన్ కళ్యాణ్ గారు మార్పు తీసుకొస్తారు అన్న ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు బలంగా ఉన్నాయన్నారు. మరి వాటిని మీరు ఎలా ఢీకొట్టబోతున్నారు? మాకు తెలిసి 2 పార్టీలు బలపడ్డాయి అని అనుకుంటున్నారు. కానీ నాకు తెలుగుదేశం పార్టీలో నేను 8 సంవత్సరాలు పనిచేసినప్పుడు కూడా వర్మ గారు అన్న వ్యక్తి బలమైన అభ్యర్థి అని నేను అనుకోవట్లేదు. అలాగే దొరబాబు గారితోనూ కూడా మాకు బంధుత్వం ఉంది. కానీ ఆయన కూడా నేను ఢీకొట్టలేనేమో అన్న ఇది లేదు. ఇద్దరిని కూడా నేను ఢీకొని క్యాండిడేట్ని ఢీకొంటాను కూడా. అత్యధిక మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గం నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఈ సీటును గిఫ్ట్గా ఇవ్వదలుచుకున్నాను. జనసేన పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే అసంతృప్తులు ఎంతమంది ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయించిన క్యాండిడేట్కి తామంతా కట్టుబడి పనిచేస్తామన్నారు. అలాగే ఇక ఈ జీవి చూసుకుంటే గత 32 ఏళ్ళుగా అప్పుడు ఎలాగుందో పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఈ రోజు కూడా అలాగే ఉంది. అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఖచ్చితంగా జనసేన అధికారంలోకి వచ్చే కనుక ఈ పిఠాపురం రూపురేఖలు మారుతాయి. ఆ దిశగా జనసైనికులంతా తీవ్రంగా కృషి చేస్తారని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సాయికృష్ణతో రాజేష్, 99 టీవీ పిఠాపురం. For more updates, please subscribe 99 TV Telugu.